పూరీల తయారీ విధానం చూసుకుందాం. ముందుగా గోధుమ పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం పిండిని కలుపుకొని మెత్తగా వేసుకున్న తర్వాత అట్లా రౌండ్ చిన్న చిన్న రౌండ్ ముద్దలు వేసుకొని ఆ పూర్తి పిండిని చేసుకున్న తర్వాత మనము ఆ తయారీ విధానం మొదలు పెడతాం. తర్వాత ఆ రొట్టె, కోల, తర్వాత చపాతీ బండ తీసుకొని ఒక్కొక్కటి చిన్న చిన్నగా తీసుకుంటా దాని పైన పెట్టుకొని చిన్న రౌండ్గా చిన్నగా చేసుకుంటే అది పూరీలోకి అవుతుంది. బాగా పెద్దగా చేసుకుంటే ఏమవుతుందంటే చపాతీ అవుతుంది. కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి మనం రౌండ్గా చిన్న చిన్నవి అవన్నిటిని పూర్తిగా వేసుకున్న తర్వాత పక్కనున్న సర్లా తీసుకొని తర్వాత పెంక పెట్టుకొని పెంకపై నూనె వేసుకొని అందులో అన్ని పూరీలను కంటిన్యూ ఒకటి దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి టూ సైడ్ వేయించుకుంటే అవే పూరీలు. ఇక ఇదే పూరీల తయారీ విధానం.